హలో అండి, వెల్కమ్ టు శ్రావ్దీప్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్గా అన్ని ఇంట్లో ఉండే వాటితో బ్రెడ్తో స్నాక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీ, అప్పటికప్పుడు పిల్లలకి ఇలా తయారు చేసేవచ్చు. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి కట్ చేసిన ఒక కప్పు వరకు ఆనియన్ తీసుకోవాలండి. అలాగే కట్ చేసిన టొమాటోస్ కూడా తీసుకోవాలి. అన్నీ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను ఇక్కడ. అలాగే ఒక కీరాని పైన తోలు తీసేసి ఇలా తురిమి పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే సన్నగా అయినా కట్ చేసి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం టేస్ట్ కోసం చీజ్ని వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర చీజ్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి, మిక్స్ అయ్యేటట్టు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఫ్రెష్గా ఉండే క్రీమ్ని వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఈ క్రీమ్ గనుక లేకపోతే పెరుగునైనా వేసుకోవచ్చు. కొంచెం పుల్లటి పెరుగు కాకుండా కమ్మడి పెరుగు తీసుకోండి. ఇలా మొత్తం కలుపుకొని ఈ స్టఫ్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకొని నేను అటు సైడ్ ఇటు సైడు 4 చివర్లు కట్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు వద్దనుకుంటే అలాగనే తీసేసుకోవచ్చు. ఇలా 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ స్టఫ్ని ఇందులో పెట్టుకోవాలి. ఈ స్టఫ్ బయటికి రాకుండా బ్రెడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక బ్రెడ్ స్లైస్తో ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం అండి, మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనము రెడీ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా పెట్టుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. ఇలా 2 వైపులు కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ కూడా టర్న్ చేసుకొని పైన నెయ్యిని రాసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలాగే మిగతావన్నీ కూడా కాల్చేసుకోవాలి. అంతే అండి, బ్రెడ్తో ఇలా స్నాక్ రెడీ చేసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్, పిల్లలు చాలా ఇష్టపడతారు. ఇప్పుడు వీటిని ట్రయాంగిల్ షేప్లో మీరు కట్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. ఇలా బాక్స్లో అయినా మీరు పెట్టి పంపించవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్ టైం అయినా కూడా ఇలా అప్పటికప్పుడు రెడీగా చేసి ఇవ్వచ్చండి. ఇప్పుడు వేరొక ప్లేట్లకి సర్వ్ చేసుకుందామండి. అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి ఎంత బాగున్నాయో. చూడ్డానికే కదండో, తినడానికి కూడా సూపర్ ఉంటాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.